నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ గారు పాల్గొంటున్నారు. ఈ రోజు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అనండి హఫీజ్ ఖాన్ గారు, నమస్తే అండి. రాష్ట్రంలో మైనార్టీలకి ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అదేవిధంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్లీ చూస్తేమా, మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక సాచర్ కమిటీ చేశారు. దాంట్లో సాచర్ కమిటీలో చాలా క్లియర్గా ఏమొచ్చిందంటే, ముస్లిమ్స్ పరిస్థితి ఎస్సీ ఎస్టీల కన్నా హీనంగా ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ రేషియో కానీ, వాళ్ళ లివింగ్ కండిషన్స్ కానీ, వాళ్ళ జాబ్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ కానీ చాలా చాలా బిలో పవర్టీ లైన్లో కూడా వాళ్ళు అందరికన్నా లోయెస్ట్ కేటగిరీలో ఉన్నారు అనేది ఒక క్లియర్గా ఆ రిపోర్ట్ ద్వారా వచ్చింది. అయితే అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆ రిపోర్టు మాత్రం వేశారు, కానీ దానికి ఎలాగా వాళ్ళని ఎకనామికల్లీ, పొలిటికల్లీ, ఎడ్యుకేషన్ లెవెల్లో ఎలా అప్లిఫ్ట్ చేయాలా అనే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. అదే కంటిన్యూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎలాంటి అప్లిఫ్ట్మెంట్ మాత్రం లేదండి. ఓకే, అదేవిధంగా సడన్ గా అధికార పార్టీకి మైనార్టీల గుర్తు వచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఫరూక్ గారికి. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? గత 3 సంవత్సరాల నుంచి చూస్తే ఈ రోజు వరకు కూడా, ఫస్ట్ మనం 2014 ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం. 2014 ఎలక్షన్లో మొత్తం రాష్ట్రంలో ఆయన ఇచ్చింది ఒకటే ఒక సీటు. ఆ ఒక్క సీటు ఎవరిపైన ఇచ్చారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్, మైనార్టీలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని ఓడగొట్టడానికి, మళ్ళీ ఆ మైనార్టీ క్యాండిడేట్ని కూడా ఓడగొట్టడానికి ఒక సీటు మాత్రం ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 4 సీట్స్ ఇచ్చారు, 4 సీట్స్ని గెలిపించుకున్నారు. అలాంటి క్లారిటీతో ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. మరి ఈయన మాత్రము సరే అది ఏం సీట్లు ఇవ్వలేదు ఓకే అని చెప్పి అనుకుందాం. అబ్దుల్ గనీ గారు హిందూపూర్ ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బాలకృష్ణ గారి కోసము సీటు వెకేట్ చేయండి అని చెప్పారు, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. లాల్ జాన్ బాషా గారు రాజ్యసభ మెంబర్ చేశారు టీడీపీకి, ఆయన జీవిత కాలము మొత్తము అంకితం చేసేశారు. అండ్ వెరీ నైస్ లీడర్, స్పాట్లెస్ లీడర్. అట్లాంటి ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఈరోజు ఫారూక్ భాయ్కి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నంద్యాలలో ఎలాంటి న్యాయం జరగలేదు. రాజ్యసభ సీటు ఇస్తున్నప్పుడు కూడా ఫారూక్ గారు పోయి నాకు రాజ్యసభ కావాలన్నప్పుడు కూడా అసలు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈరోజు హఠాత్తుగా ముస్లిమ్స్, మైనార్టీలు పైన ప్రేమ, ఫారూక్ గారికి ఎమ్మెల్సీ, నోమాన్ గారికి ఉర్దూ అకాడమీ చైర్మన్. మరి అది ఎందుకు వచ్చిందంటే నంద్యాల్ బైపోల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడుతుంది కాబట్టే వీళ్లకు ఈ పదవులు వచ్చాయి. ఇప్పుడు ఒక చిత్తశుద్ధి లేదండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఒక గేమ్ ప్లాన్ అనేది లేదు. ఎలాగా రాజకీయాల్లో కానీ, ఎకనామికల్లీ కానీ వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనేది ఏది ఒక్క స్కీమ్ కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషను లేదు. మరి మీరు చూసుకుంటే 3 ఇయర్స్ అయిపోయింది, ఈ రోజు వరకు మొత్తం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఒక మైనార్టీ మినిస్టర్ లేడు. అంటే ఆయన ఎమ్మెల్సీ ఒక షరీఫ్ గారికి ఇచ్చారు, ఆయనకన్నా మినిస్ట్రీ ఇవ్వాల్సింది. సరే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 2 ఎమ్మెల్యేలకి అదే మినిస్ట్రీ ఇస్తాము అని చెప్పి ప్రలోభాలకి తీసుకొని పోయి గురి చేసి వాళ్ళకు తీసుకొని పోయారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ఫారూక్ గారికి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ మళ్ళీ మీకు మినిస్ట్రీ ఇస్తాం మాత్రం చెప్పడం లేదు. దాంట్లోనే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు. ఆయన అంతా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అండ్ మైనార్టీలు నంద్యాలలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? కర్నూలు జిల్లానే మొత్తం రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ అత్యధిక మెజారిటీలో ముస్లిమ్స్ ఉన్నారు. మరి నంద్యాల పార్లమెంట్ హయ్యెస్ట్ ఇది ఉంది. అలాగే నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చాలా కీలకమైన రోల్ ఉంది. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవ్వరూ గుర్తించే విధంగా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో సంఘాలు పోయి, ఎన్నో ధర్నాలు, రిప్రజెంటేషన్స్, మెమోరాండమ్స్ ఇచ్చారు.
మా స్థితులు బాగాలేవు, మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన 4% రిజర్వేషన్ ఇచ్చారు. 4% రిజర్వేషన్ ఏంటి అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఎవరు అర్థం చేసుకోలేని విధంగా ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ అప్లిఫ్ట్ అయినారు ముస్లిమ్స్. నాట్ ఈవెన్ ఎడ్యుకేషనే కాకుండా జాబ్స్లో కూడా అప్లిఫ్ట్మెంట్ అయ్యారు. సో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్ గుండెల్లో ఉన్నారు. నంద్యాలలో కూడా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది అంటే రాజశేఖర రెడ్డి గారి వల్లనే గెలిచింది. ముస్లిమ్స్ వేశారు కాబట్టి గెలిచింది. ఈసారి కూడా ఖచ్చితంగా ముస్లిమ్స్ వేస్తారు, చాలా బ్రహ్మాండంగా గెలుస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మైనార్టీలు? ఇప్పుడు ఈరోజు నంద్యాల విషయానికి వస్తే ఒక దుష్ప్రచారం అనేది క్రియేట్ చేశారనమాట. లేనివి కూడా అంటించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు అభివృద్ధి పైన మన మంచి దానిపైన మాట్లాడకుండా దానిని డైవర్ట్ చేస్తారు. టాపిక్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలా, శిల్పమోహన్ రెడ్డి గారి పేరుని కొంచెము మనం బద్నాం చేసేయాలా, మనం ఏదో ఒకటి ఆయనకు అంటగట్టాలా. నంద్యాలలో ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. కానీ ఆ దుష్ప్రచారము జనాలకి తెలుసు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈరోజు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి ఫారూక్ గారికి, మళ్ళీ రేపు మండలి చైర్మన్ ఇది గెలుస్తేనే ఇస్తామని చెప్పి ఆయనకు ఒక గన్ పాయింట్ పైన పని చేపించినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీస్కి చాలా గట్టిగా బలం ఉంది. కాబట్టి ఏదో విధంగా ఆయన దుష్ప్రచారాలు క్రియేట్ చేయాలని రోజు ఒక ఫేక్ రూమర్స్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జనాలు నమ్మరు. సత్యం ఎప్పుడైనా ఉండని సత్యమే ఉంటుంది. ఎంతమంది 100 మంది అబద్ధాలు చెప్పినా సత్యం దాని ప్లేసు తీసేసుకొని బయటికి వస్తుంది. సో మేమంతగా పెద్దగా దానికి పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలు కానీ, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు కానీ, ఆర్యవైశ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా మేము ఈ సీటు గెలుస్తాము. ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఫరూక్ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది. సో మైనార్టీలని అటువైపుకి తిప్పుకోవడానికి, సో మీరు చెప్తున్నారు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది. అలానే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది కానీ మంత్రి పదవికి అయితే హామీ ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మీరు ఈ మాటల్ని ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటి, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎమ్మెల్యే సీట్స్ ఇచ్చింది. ఒక్క మినిస్ట్రీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2 మినిస్ట్రీలు ఇస్తాము. మరి ఈ రోజు వరకు కూడా ఫారూక్ గారికి మినిస్ట్రీ ఇస్తామని చెప్పలేదు. మరి షరీఫ్ గారికి మినిస్ట్రీ ఇస్తా అని చెప్పలేదు. జలీల్ ఖాన్కి ఇస్తామనలేదు. చాంద్ బాషాకి ఇస్తామని చెప్పలేదు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. వాళ్ళని ఎవరు నమ్మడం లేదండి. వాళ్ళకి అసలు ఎవరు మైనార్టీస్ నమ్మడం లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు లెక్కనే మాకు మేలు చేస్తారు, మాకు ఫ్యూచర్ ఉంటుంది, మా ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్కి చేంజ్ చేసే ఒకే నాయకుడు ఉన్నాడు అని చెప్పి చాలా క్లియర్గా మా మైనార్టీ సోదరులకు అర్థమైపోయింది. అండ్ టీడీపీ ప్రభుత్వం మైనార్టీలకు అసలు ఎన్ని సీట్లు ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది? చెప్పాను కదా మీకు, లాస్ట్ టైం ఒకటే సీటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఓడిపోయే సీటు, ఓడగొట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలా, ఆయన ఓడిపోయినా పర్వాలేదు అని చెప్పి పాపం ఆయనకు బలి పశువులక చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి సెగ్మెంట్లో ఒక సీటు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు వరకు కూడా ఎక్కడ అబ్దుల్ గనీ గారికి కానీ, మరి మన లాల్జాన్ బాషా గారి ఫ్యామిలీకి కానీ, ఫారూక్ గారికి కానీ ఎవ్వరికి ఈరోజు 40 సంవత్సరాల నుంచి అండి టీడీపీ పార్టీ జెండా మోస్తున్నారు కార్యకర్తలు. ప్రతి జిల్లాలో ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఎన్టీ రామారావు గారికి చూసి వచ్చిన వాళ్ళు అలాగే ఉండిపోయినారు. చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఎన్టీ రామారావు గారికి నమ్మిన వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు టీడీపీ పార్టీలో. ఏ ఒక్కరికి కూడా నామినేషన్ పదవి రాలేదు ఈరోజు వరకు. అంటే సెకండ్ క్యాడర్ని కూడా నామినేషన్ పదవి లేదు, ఫస్ట్ క్యాడర్ని అప్లిఫ్ట్ చేయలేదు. మరి వాళ్ళు ఎట్లా పొలిటికల్గా మాకు అప్లిఫ్ట్ చేస్తారు? ఈరోజు ఒక్క ఎమ్మెల్సీ సీటు ఫారూక్ గారికి ఇస్తామని చెప్తేనే ఏదో మాకు చేసేసినట్టు కాదండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2018లో ఒకే ఒక సీటు ఎమ్మెల్సీ సీటు రాబోతుంది. ఆ సీటు ఖచ్చితంగా ముస్లిమ్స్కి ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభలో చెప్పారు. అయితే దట్ షోస్ ద క్లారిటీ ఆయనలో ఉండేది. ఒక్కటే ఒక సీటు, అది ఖచ్చితంగా ముస్లిం సోదరులకు నంద్యాలకి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పారు. అదేవిధంగా వైఎస్ జగన్ మనం బహిరంగ సభ చూసాం. 9 నుంచి 21వ తేదీ వరకు నంద్యాలలోనే ఉండి ప్రచారం చేస్తాను, ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను అని చెప్పడం జరిగింది. కానీ టీడీపీ నాయకులు మాత్రం చుట్టపుచూపులాగా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటూ ఒక జపం వల్లవేస్తూ వెళ్ళిపోతున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటండి, ఆ రోజు ఆ ప్రజల్ని చూసిన తర్వాత, ఆ అభిమానంని చూసిన తర్వాత, వైఎస్ఆర్ కుటుంబం పైన ఉండే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి నమ్మి వచ్చిన మనుషులు అడుగు అడుగునండి ఇంట్లో ఉంటే డబ్బు చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని వినాలా, ఏం చెప్తారో అని ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆ అభిమానంతో వేలాది మంది, ఎవరు అసలు అలాంటి ప్రజల్ని ఎవరు చూడలేదు ఈరోజు వరకు అని చెప్పి నంద్యాలలో చెప్తున్నారు. అంత మంచి భారీ స్పందన, ఆ స్పందనని చూసి అది తట్టుకోలేకనే మళ్ళీ కొంచెం మీడియా ఛానల్స్లో, కొన్ని పేపర్స్లో మళ్ళీ దుష్ప్రచారాలు స్టార్ట్ చేశారు పార్టీ పైన. ఏదో ఒక చిన్న దానిని పట్టుకేసుకొని పెద్దగా లాగేయడం, ఏదో వాళ్ళు ఎప్పుడు చేయనట్టు, వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి కించపరిచినట్టు మాట్లాడినట్టు, ఏదో వాళ్ళే చాలా మంచోళ్ళు అన్నట్టు ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ ఎలక్షన్ ఈజ్ డన్. ఖచ్చితంగా 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము పడిపోతుందో, తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి నాయకులు బయటికి వచ్చేస్తారో, తిరుగుబడతారో అనే పరిస్థితికి ఊహించుకొని వాళ్ళు ఎదురు దాడి పైన వైఎస్ఆర్ పార్టీ పైన ఇట్లాంటివి చేస్తే ఏమన్నా ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. ఒక్కటి వాళ్ళు ఏం అర్థం చేసుకోవడం లేదంటే, ఓట్లు ఎప్పుడు వస్తాయంటే ప్రజలకి నిజంగా ఆ సంక్షేమ పథకాలు అందాలా. ఒక రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు తట్టు ఒక ఆరోగ్యశ్రీ పథకము, ఒక ఫీజు రింబర్స్మెంటు, ఒక ఇంద్రమ్మ ఇల్లులు, ఇలాంటివి ఏమీ చేయకుండా, ఒక్క ఇల్లు కట్టకుండా రాష్ట్రంలో ఈరోజు హఠాత్తుగా నంద్యాలలో 13,000 ఇల్లులు కట్టేస్తామని చెప్తున్నారు. ఆ 13,000 ఇల్లులో కూడా లోకేష్ గారి పెద్ద స్కామ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పారు. అన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు సంపాదించాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. అది ఉండే పరిస్థితి. అండ్ రోడ్డు విస్తరణ పనులు కూడా హడావుడిగా చేపట్టారు. వాళ్ళకి మినిమం ఇంటిమేషన్ అనేది లేకుండా కూడా చేయడం. శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వచ్చినప్పుడు శిల్పమోహన్ రెడ్డి గారు అమరావతికి పోయి, మాకు నంద్యాలకు ఫండ్స్ కావాలా, డెవలప్మెంట్ చేసేది ఉంది, రోడ్లో విస్తరణ కావాలంటే, శిల్పమోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రంలో డబ్బులు లేవు, ఏమి అమరావతి కోసమే డబ్బులు లేవు, నేను నంద్యాలని ఎట్లా చేసుకోవాలా, మీ నంద్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మరి నంద్యాలలో ఉండే ఫండ్స్లో మీరు ఏమైనా చేసుకోగలిగితే చేసుకోండి, నేను మాత్రం ఫండ్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేను అని చెప్పారు. మరి ఈరోజు హఠాత్తుగా 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అనే మాటలు, జీవోలు, ఇవన్నీ ఏమంటే అండి, ఈరోజు జీవో రిలీజ్ అవుతుంది, రేపు ఎవరికి డబ్బులు రావు. ఇది ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఎలక్షన్ స్టంట్ కోసము చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి అని చెప్పి ఒక డ్రామా నడిపిస్తున్నారు. ఇది ఒక సర్కస్ లెక్క నడుస్తుంది. మొత్తము అమరావతి నుంచి మొత్తం మినిస్టర్స్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఏది కావాలంటే అది జీవో ఇక్కడ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది, ఆర్డర్స్ రిలీజ్ అయిపోతున్నాయి, టకా 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 అంత పేపర్ పైనే. గ్రౌండ్లో మాత్రం ఏది జరగదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటారు, ఎలక్షన్ అయిపోతుంది, దాని తర్వాత వీళ్ళు అసలు నంద్యాలు మా రాష్ట్రంలో ఉందిందా అనేది కూడా మర్చిపోయే విధంగా వీళ్ళు పోయి మరి ఇంకోరిని ఎలాగా మేము మభ్యపెట్టాలా, ప్రలోభాలు చేసుకోవాలా, మా వ్యాపారాలు ఎలా చేసుకోవాలా, మేము ఎలా బాగుపడాలా, మా కార్యకర్తలు ఎలా బాగుపడాలా అనే జన్మభూమిల కమిటీలు ఎట్లా వేసుకోవాలా, ఎక్కడ దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలా, దానిపైన మళ్ళీ పడిపోతారు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకి సంబంధించి, ఇష్యూస్కి సంబంధించి మీరేం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల గురించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేశారు, గెలిచారు. మరి 18 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పోటీ చేయాలని చెప్పి, రిజైన్ చేయాలని చెప్పి ఆ రోజు పోటీ చేసి మేము గెలివాము. ఈరోజు చూస్తే చక్రపాణి రెడ్డి గారు 91 డేస్ అయిందండి ఎమ్మెల్సీ అయ్యి.
ఇట్స్ చాలా పెద్ద త్యాగం అది. 91 డేస్లో వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు రావాలనుకుంటే చక్రపాణి రెడ్డి అన్న ఖచ్చితంగా నువ్వు పార్టీకి రిజైన్ కాదు, ఎమ్మెల్సీ పదవికి కూడా నువ్వు రిజైన్ చేయాలా. అంటే నైతికంగా విలువలతో ఒక రాజకీయం చేయాలా అనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే డబ్బులు ఇచ్చుకోవాలా, ప్రలోభాలకి గురి చేయాలా, వాళ్ళని మభ్య పెట్టాలా, ఎలాగో ఒకటి సంచులు ఇచ్చి తీసేసుకొని వాళ్ళ వైపు రావాలా అనేది ఒక నంద్యాలలో చాలా చెప్తుంటారు. సంచులు తీసుకొని వచ్చారు, సంచులు తీసుకొని పోతున్నారు అనేది. సో ఇక్కడ విన్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఎమ్మెల్యేస్కి కొనడమే ఈరోజు చెప్తున్నామండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు చెప్పాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వాళ్ళకు 21 మెంబర్స్ మొత్తం ఎమ్మెల్యేస్ రిజైన్ చెప్పించి ఎలక్షన్ జరపమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళు నిజంగా ఎక్కడ అభివృద్ధి చేసినారు, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. నిజంగా అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి వచ్చారా, లే వాళ్ళ ఓన్ సొంత ప్రయోజనాల కోసం వచ్చారా తెలిసిపోతుంది. ఓకే, అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది మా ప్రాంతానికి అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము అని చెప్పేసి అని వెళ్ళిన మంత్రులుగా వెళ్ళిన పార్టీ నేతలు కానీ చెప్తున్నారు. సో వచ్చిన తర్వాత అయినా అభివృద్ధి జరిగిందని చెప్పి ఈరోజు ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిపోయిందండి వాళ్ళు పోయి. 1 సంవత్సరం అయిపోయింది కదా మీకు. ఈరోజు రిజైన్ చేసిన చక్రపాణి రెడ్డి గారు అయితే ఒక హీరో, నిజంగా హీరో. ఈరోజు ఒక సంచలనం సృష్టించినారు. 91 డేస్లోనే పార్టీకి పోవాలంటే రాజీనామా చేసి మా పార్టీలో చేరారు. అయితే వాళ్ళకు కూడా మేము ఒక సవాల్ విసురుతున్నాము. 1 ఇయర్ అయిపోయింది కదా, 1 సంవత్సరం అయిపోయింది. మీరు అభివృద్ధి ఏం చేయాలనుకుంటే చేసి ఉండాలి కదా ఇప్పుడు కల్లా, లేదంటే స్టార్ట్ చేసి ఉండాలి కదా. మీరు ఇప్పుడు ఈ రోజు రండి మాతో ఎన్నికలకి పోటీకి రండి, మేము సిద్ధంగా ఉన్నాము, కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. సో ఇవి అభివృద్ధి అనేది ఎక్కడ రాష్ట్రంలో జరగడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకి వచ్చి 2014 ఆగస్టు 15 నాడు 23 హామీలు ఇచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిమ్స్ స్టాండర్డ్కి, ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ చెప్పారు. ఎక్కడండి 3 ఇయర్స్ అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మేము మీకు క్యాపిటల్ ఇవ్వలేకపోయినాము కర్నూలుకి అని చెప్పిన మనిషి ఈరోజు ఒక్కటంటే ఒక్క ప్రోగ్రాము, ఒక్క ప్రాజెక్టు కూడా, ఒక ఇటుక కూడా పెట్టని పరిస్థితి. మరి ఇలాంటి మనిషిని ఎలా నమ్మాలా మేము? కర్నూలు ప్రజలు ఎలా నమ్మాలా? మొత్తం రాష్ట్రంలో ఎవరు నమ్ముతున్నారు? సరే, నేను ఏదో అమరావతి అని చెప్తుంటే మొన్న పోయినప్పుడు చూశాను, అమరావతిలో ఏమీ లేదండి. ఉత్త పేపర్ల పైన అది 3D ప్రింట్స్, అవి అదే మలేషియా, సింగపూరు కన్సల్టెంట్సు, లండన్ కన్సల్టెంట్సు, మేము రాష్ట్రంలోనే మంచి సిటీ, దేశంలోనే మంచి సిటీ 2050 కల్లా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ కడుతున్నామని చెప్పి పేపర్ పైననే ఉంది, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. వీళ్ళు చేస్తున్నది ఒకటి, ఎక్కడ డబ్బులు సంపాదించగలుగుతారో, పట్టిసీమ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ ఎట్లా ఇక్కడ కమిషన్లు చేసుకోగలుగుతారో అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు. కానీ నిజంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎక్కడ పని చేయడం లేదు. ఎక్కడికి వెళ్తే ఆ దేశం పేరు చెప్తున్నారు, అమరావతిని ఈ విధంగా చేస్తాము అని చెప్పేసి. కానీ అమరావతిలో మనం మాట్లాడుకుంటే 3 బిల్డింగ్లు కట్టారు. ఆ 3 బిల్డింగ్లు కూడా వర్షాన్ని ఆపలేకపోతున్నాయి. సో మీరు చూస్తున్నారు, దీనిపైన కూడా మీరు విమర్శలు చేస్తారు. అవునండి, యాక్చువల్లీ అమరావతి ఈజ్ ఏ వెరీ ఫర్టైల్ సాయిల్, ఫర్టైల్ ల్యాండ్స్, అండ్ అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కట్టాలంటే కష్టం మేడం ఆ ప్రాంతంలో. సరే, హై రైజ్ బిల్డింగ్స్ మీరు కట్టలేకపోతున్నారు, ఓకే. G+1 బిల్డింగ్ కట్టారు, అంటే గ్రౌండ్ +1 ఫ్లోర్. స్ట్రక్చరల్లీ మీ దగ్గర సింగపూరు, మలేషియా, జపాను, అమెరికా కన్సల్టెంట్స్ అవి ఇవి చెప్తుంటారు. మా కర్నూలులో నుంచి ఒక మేస్త్రి కూడా పోతే అక్కడ వాళ్ళు కట్టిన బిల్డింగ్ కన్నా మంచిగా కట్టి గట్టిగా నిలబడేటట్టు, వర్షాలు నీళ్లు రాకుండా, క్రాక్స్ బిల్డింగ్లు రాకుండా కట్టగలిగే శక్తి మన రాష్ట్రంలో ఉండే ఒక మేస్త్రికి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ చీఫ్ మినిస్టర్ అంటారు, అమరావతిలో కట్టింది ఆ 2 బిల్డింగ్లు, ఆ 2 బిల్డింగ్లు ఫెయిల్. రోడ్స్ లేవు, వసతులు లేవు, ఏమీ అక్కడ గ్రౌండ్ పైన లేదు. కానీ మాటల్లో ఒక ఆయనలో ఒక టాలెంట్ ఉంది, ఒప్పుకోవాల్సిందే మనము. ఆయన లేనిది ఉన్నట్టు సృష్టించగలుగుతారు.
అది మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళ మంత్రుల ద్వారా, వాళ్ళ ఏదో అది ఆయన మాటల్లోనే చెప్పుకొని బయటకు పడుతుంటారు, కానీ చేతుల్లో మాత్రం ఏమీ ఉండదు. చేతుల్లో అంటే జనాలకి ఏదో ఒకటి మంచిది జరగాల. ఒక ఆరోగ్యశ్రీ స్కీమ్ అండి, ఒక్క స్కీమ్, ఆ స్కీమ్కి ఈరోజు డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు రింబర్స్మెంట్ ఒక స్కీమ్, దానికి ఈరోజు డబ్బులు ఇవ్వడం లేదు. అంటే ఏదైతే జనాల జీవితాలు మారిపోతాయో అలాంటిది ఏ ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. అదేవిధంగా మొన్న జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మైనార్టీలకు హామీ ఇచ్చారు. సో ఆ హామీ పట్ల మీరేం చెప్తారు? ఆ హామీని నిలబెట్టుకోవాలంటే మీరేం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ నంద్యాల ఎలక్షన్లో మేము ఒకటే చెప్పబోతున్నాము. ఖచ్చితంగా మైనారిటీస్కి ఎమ్మెల్సీ సీటు 2018లో ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైశ్యాస్కి కార్పొరేషన్, ఈరోజు వైశ్యాస్ కార్పొరేషన్ అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చేద్దాం అన్నట్టు తిప్పుతున్నారు వైశ్యాస్కి అందరికీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో మేము వస్తేనే వైశ్యాస్లో కూడా చాలా పేద కుటుంబాలు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్లకు ఒక కార్పొరేషన్ అవసరం ఉంది అని చెప్పి అర్థం చేసుకొని ఇవ్వడం జరిగింది. నంద్యాలని ఒక డిస్ట్రిక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఒక క్లారిటీతో ఒక ఫౌండేషన్, అంటే ఏది చెప్పగలుగుతారో అదే చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రైతు రుణమాఫీ లెక్క చేయలేని మాటలు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ 70 years క్లోజ్, వేరాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ 40+ ఓన్లీ. సో ఆయన ఒక 20-30 సంవత్సరాలు రాజకీయం భవిష్యత్తు ఆయనలో ఉంది. మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరపు చూస్తున్నారు. సో హీ వాంట్స్ టు బి వెరీ క్లియర్. నేను ఏది ఎక్కడ తప్పు చేయకుండా ఏది నేను చేయగలుగుతున్నా అదే మాట చెప్పాలని చెప్పి. ఈరోజు నంద్యాలకి జిల్లా చేస్తారంటే ఖచ్చితంగా నంద్యాలకి జిల్లా చేస్తారు. ఈరోజు రేపు మైనార్టీస్కి ఎమ్మెల్సీ ఇస్తారంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారు. వైశ్యాస్కి కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా వైశ్యాస్కి కార్పొరేషన్. ఏది చేయాలనుకున్నారో అదే చెప్తున్నారు. హఫీజ్ ఖాన్ గారు, అసలు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏం హామీలు ఇచ్చారు? ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారు? అది ఒక్కటి అర్థం చేసుకుంటే రాష్ట్ర ప్రజలు అసలు వైఎస్ఆర్ పార్టీ ప్రచారం చేసే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు, ఎవ్వరికి వదలలేదు. చిన్న పిల్లోని దగ్గర నుంచి ఒక ముసలోని వరకు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చేశారు. 600 హామీలని పక్కన పెట్టేస్తే కొంచెం ఒక మేజర్గా ఒక 100 హామీలన్నా చూద్దాము అని చెప్పి మేము సర్వే చేయించాము గడప గడపకు వైఎస్ఆర్లో అని చెప్తే. ఎక్కడ చూస్తే కూడా 100లో 0నే మార్క్స్, ఎక్కడ కూడా 1, 2 కూడా రావడం లేదు. ఎందుకంటే మేజర్గా చూసుకుంటే రైతు రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా మహిళల రుణమాఫీ జరగలేదు. బాబు వస్తే జాబు వస్తుందని పాపము యువత అంతా లేదు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ క్రియేట్ చేసేసినారు, చాలా అనుభవం ఉంది, ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి లెక్క చేశారు, ఆయన వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింగపూర్ లెక్క చేసేస్తారు, ఉద్యోగాలన్నీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తాయి, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారికి ఇక్కడికే తెచ్చేస్తారు అని చెప్పి అటు మొత్తం నమ్మించి ముంచేశారు. ఒక్కరికి ఒక ఉద్యోగం రాలేదు. ఎలాంటి డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం కానీ ఎలాంటిది జరగలేదు. సరే, వాళ్లకు ఉద్యోగం రాకపోతే 2000 రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పారు. 2000 రూపాయలు ఈరోజు ఒక్కరికి కూడా రాలేదు. ఆ ప్రకారంగా చూసుకుంటే ఎంతమందిని మోసం చేసినారంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఈరోజు మోసం చేసి ఈ ముఖ్యమంత్రి అయినారు. ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అవే మోసాలు నంద్యాల బై ఎలక్షన్ పైన కురిపిస్తున్నారు. ఆయనకు ఇది వెన్నుతో పెట్టిన విద్య అంటారు కదా, అలాగా ఆయనకు హామీలు ఇవ్వడము, వెళ్ళిపోవడము. అంటే నీటి పైన రాత రాస్తే అది ఉండదు, ఒక రాయి పైన రాస్తే ఉంటుంది. ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఈరోజు ఇంతమంది ఆయన పేరు తీసుకుంటేనే కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. వాళ్ళ ఇంట్లలో పోతే ఆయన ఫోటో పెట్టుకున్నారు. అంటే ఆయన చేసిన వల్ల ఆయనకు అలా గుండెల్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకున్నారు. ఈయన ఓన్లీ మాటల వరకే ఉంది కాబట్టి మాటల్లో మాయగాడు అన్నట్టు ఈయన మాటలు చెప్పి కొంతమంది అమాయక ప్రజలు
దానివల్ల ఈ నష్టం జరిగిపోతుంది. కానీ ఐ థింక్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, మన రైతు సోదరులకు కూడా అర్థమైపోయింది, ఏ రుణమాఫీ కావడం లేదు, మహిళలకి అర్థమైపోయింది, స్టూడెంట్స్ విద్యార్థులకి అర్థమైపోయింది, మన అన్ఎంప్లాయిడ్ యూత్ని అర్థమైపోయింది, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ఆయన ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లో పోతారో నాకు తెలియదు. సరే, నంద్యాలలో వచ్చేసి లోకల్గా నేను అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్తున్నారు, కానీ రేపు రాష్ట్రంలో మాత్రము ఏది చేయలేని పరిస్థితి. అలాగే నంద్యాల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారంటే 3 సంవత్సరాల నుంచి మాకు నంద్యాలు కనపడలేదా మీకు ముఖ్యమంత్రి గారు, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ పెడతామంటేనే మీరు ఇవన్నీ వందలాది కోట్లాది రూపాయలు హామీలు ఇస్తామని చెప్తున్నారు అనేది వాళ్ళకు కూడా క్లియరిటీగా అర్థమైపోయింది. ఇంకోటి కూడా, ఈ హామీలు పేపర్ వర్క్ అమ్మా. నెక్స్ట్ మాత్రం ఎలక్షన్స్ గెలిచినా ఓడినా ఆయన మాత్రం ఖచ్చితంగా నంద్యాలకి అసలు పట్టించుకునేది ఉండదు, ఏమి చేసేది ఉండదు, ఎక్కడ చేయలేదు. అది హిస్టరీ, అది ఎక్కడ చేయలేదు కాబట్టి నంద్యాలలో కూడా చేయడం ఆయనకు అలవాటు అయితే ఇక్కడ ఏదో చెప్పుకోవడము వెళ్ళిపోవడము నెక్స్ట్ ప్లేస్కి. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల అభివృద్ధిని చూసి పక్క ప్రాంతాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, మా ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందా అని చెప్పేసి. ఆ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఆయన ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు ఎమ్మెల్యే గారే చెప్పేశారు, ఏదన్నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలంటే ఆ ఎమ్మెల్యే పాపము చనిపోవాలా అన్నట్టు మాట్లాడారు. చాలా దురదృష్టకరము ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక బై ఎలక్షన్ భయంతో అభివృద్ధి అంతవరకే ఆ చిన్న ఏరియాకు కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. అది కరెంటు పరిస్థితి. రాష్ట్రంలో మొత్తము 175 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడ పోయి అడిగినా, ఎక్కడైనా ఒక్క నియోజకవర్గంలో కుప్పంలో జరిగిందా అని అడుగుదాం మనం, కుప్పంలో జరిగిందా అభివృద్ధి అని చెప్పి అడుగుదాం, జరగలేదు, ఎక్కడ జరగలేదు. నంద్యాలలో అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల అభివృద్ధి నా బాధ్యత అని చెప్పారు. 100% నంద్యాల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంకా ఏం మేలు చేయగలుగుతామో కూడా దీనిని ఒక మోడల్ సిటీ లెక్క తీర్చిదిద్దుతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నంద్యాల ప్రజలకి చేస్తారు. మంత్రి అఖిల ప్రియ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు జగన్ పైన, సో మీ పార్టీ తరఫు నుంచి మీరేం చెప్తారు? అఖిల ప్రియ గారు ఆ విమర్శలు చేస్తున్నారని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా అనుకోవడం లేదండి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు పనిచేశారు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, పైన ముఖ్యమంత్రి గారి లెవెల్ నుంచి లేదంటే చంద్రబాబు నాయుడు గారి లెవెల్ నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చేది, ఇది ఖచ్చితంగా ఇలాగే మాట్లాడాలా మీరు అని చెప్తే మాట్లాడాము అని చెప్పి చాలామంది నాయకులు ఇప్పటికే చెప్పారు. అదేవిధంగా ఈ స్క్రిప్ట్ నడుస్తుంది. మీకు మినిస్ట్రీ పదవి ఇచ్చినాము, మీరు జగన్ని తిట్టాలా అనేది. ఈరోజు ఎవరికి మంత్రి పదవి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, తిట్టాలా. దీనికోసమే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ దీనికి మేము పాపం అఖిల ప్రియ గారుకి కానీ, శోభనాగిరెడ్డి గారికి కానీ, భూమనాగిరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విలువ అంత ఇంత కాదు. జిల్లా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టేశారు. మాకు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఒకటే ఒక పదవి, పిఎస్సి చైర్మన్, అది కూడా భూమనాగిరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఆయనకు కూడా చాలా ఇబ్బందులకి గురి చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలకి గురి చేసి తీసుకుపోయారు. సరే, పోయిన తర్వాత ఆయనకు న్యాయం చేశారా అంటే న్యాయం చేయలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు అఖిల ప్రియ గారే చెప్పారు, మా నాయన చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి వల్లనే అని చెప్పి. మరి ఈరోజు మంత్రి అఖిల ప్రియ గారుకి మినిస్ట్రీ ఇచ్చారు కాబట్టి ఆ మినిస్ట్రీ ఎక్కడ పోతుందో అనే ఒక భయంతో ఈ ఎన్నికల కొంతమంది శక్తులు ఆమెతో అలా చెప్పించి పాపం ఆమె రాజకీయ జీవితాన్ని కూడా నాశనం చేసే విధంగా తీసుకొని పోతున్నారు. మేమైతే అలా ఏమీ అనుకోవడం లేదు. ఆమె అఖిల ప్రియ గారు కానీ, భూమనాగిరెడ్డి గారు కానీ, శోభనాగిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా విలువలు, అందరికన్నా ఎక్కువ గౌరవము, మొత్తం జిల్లాలోనే ఒక పెద్ద మనిషి లెక్క ఆయనకు ఇది ఇచ్చాము మేము. హఫీజ్ ఖాన్ గారు, మైనార్టీలను దూరం చేయడానికి శిల్పా మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు తీసుకువస్తున్నారు. సో కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరేం చెప్తారు? నేను నంద్యాలలో వచ్చి చాలామందితో కలిశాను, అడిగాను వాళ్ళకు ఏం జరిగింది అంటే, ఈ ఇరు వర్గాలు కొట్లాడుకున్నారు. సో పోలీస్ ఏం చేస్తుందంటే ఒక భయం రావాలని చెప్పి
ఇరు వర్గాల పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ని వాళ్ళు స్టేబిలైజ్ చేయాలంటే ఒక భయం అనేది ఒక రావాలా, లేదంటే దీనివల్ల ఇంకా ఎక్కువ గొడవలు ఇంకా వాళ్ళు డ్యామేజ్ ఆఫ్ లైఫ్ కూడా, లాస్ ఆఫ్ లైఫ్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళ పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు. అది మామూలు విషయం, ప్రతి చోట జరిగే విషయం అది. అయితే ఆ రోజు గొడవ జరిగిన రోజు శిల్పమోహన్ రెడ్డి గారు ఊర్లో లేరు. సరే, ఆ రోజు ఊర్లో ఫారూక్ గారు ఉన్నారు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే, శిల్పమోహన్ రెడ్డి గారు లేకున్నా శిల్పమోహన్ రెడ్డి గారికి కావాల్సిన మనుషులు ఇసాక్ గారు కానీ, కరీముల్లా గారు కానీ, మైనార్టీస్లో పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ రాయలసీమ చాంద్ గారు కానీ, వాళ్ళందరూ కలిసి ఈ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి కలవడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఇది ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని మొత్తము చెప్పడము, మరి అలాగే వాళ్ళకు లీగల్ హెల్ప్ చేయడము, ఇదంతా శిల్పమోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఎలాంటి పాత్ర లేని దాంట్లో ప్రతిదీ శిల్పమోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి క్రియేట్ చేయడము, ఇది వాళ్ళు ఈరోజు భయంతో క్రియేట్ చేస్తున్న రూమర్ ఇది. సరే, అది ఆ రోజుకి అయిపోయింది అని చెప్పి మనం ఒక నిమిషంకి పక్కన పెట్టేస్తే, 3 సంవత్సరాలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. ఫారూక్ గారు ఒక సీనియర్ మినిస్టర్ లెక్క పనిచేశారు. మరి ఇంత చిన్న విషయము సార్, అది ఏదో ఇరు వర్గాలు ఆ రోజు చిన్న దానికోసము కొట్లాడుకున్నారు, వాళ్ళు ఏంది రౌడీ షీటర్స్ కాదు, ఒక హిస్టరీ క్రిమినల్స్ కాదు, వాళ్ళని తీసేయండి అని చెప్పి ఎన్నో చోట్ల తీపిచ్చారు వీళ్ళు. మరి అలా ఎందుకు ఈరోజు నంద్యాలలో వాళ్ళు తీయలేకపోయారు? ఈ రోజే ఎందుకు హఠాత్తుగా వాళ్ళపైన ప్రేమ వస్తుంది ఫారూక్ గారికి? ఇదంతా ఒక రాజకీయం చేయడానికి. అంటే ఎలాంటి శిల్పమోహన్ రెడ్డి ఒక స్పాట్లెస్ పొలిటీషియన్, ఎక్కడ కూడా ఆయన పైన విమర్శించడానికి లేదు. దానికోసం ఏదో ఒక సాకు తీసుకొని ఆయనని విమర్శించాలా, అది దుష్ప్రచారం చేసుకొని మైనార్టీలకి దూరం చేయాలా శిల్పమోహన్ రెడ్డి గారికి అని చేసే ఒక స్ట్రాటజిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అండ్ లీడర్స్ తరఫు నుంచి ఒక దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారండి. అంతేకాని శిల్పమోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్లకు కానీ, వీళ్లకు కానీ వాళ్ళు ఎవరికి హాని చేసింది లేదు. ఈ కుటుంబం అందరికీ మేలు చేశారు, కానీ అందరికీ మంచి మినరల్ వాటర్ ఇచ్చారు, అందరికీ మంచి సరుకులు ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వం ఈరోజు చేయలేకపోతుందో అది కూడా ఈరోజు శిల్పమోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు బియ్యం తప్ప వాళ్ళు ఏమి ఇవ్వడం లేదు. కానీ శిల్ప సహకారంలో పోతే బ్యాళ్ళు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, ప్రతిదీ ఏమి నిత్యావసరాలకు ఏం అవసరం ఉంటుందో అవన్నీ ఏమో చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ పైన దొరుకుతున్నాయి. మరి అలాంటి మనిషి పైన ఎట్లా గెలవాలా? ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మనం ఏదన్నా కొంతవరకైనా డ్యామేజ్ చేయగలుగుతామేమో అని చెప్పి చేస్తున్న విషయం ఇది. అదేవిధంగా శిల్పమోహన్ రెడ్డి గారు, మీ అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి గారి విజయ అవకాశాలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎమ్మెల్సీ అయిన చక్రపాణి రెడ్డి గారు మీ పార్టీలోకి చేరారు, సో ఇది ఎంతవరకు దోహదపడుతుందని అనుకుంటున్నారు? శిల్పా చక్రపాణి రెడ్డి గారు చేరడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే శిల్పా చక్రపాణి రెడ్డి గారు నంద్యాలలో ఓ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్స్ నుంచి పని చేశారు. సో ఆయనకు ఒక ఓన్, ఆయనది ఒక బ్రాండ్ ఉంది, ఆయనది ఒక ఓన్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఉంది, ఆయనకు ఒక ఫాలో చేసే కొంతమంది కూడా ఆయనకు ఉన్నారు. ఆయన చేరినారని విన్న తర్వాత కొంతమంది స్వచ్ఛందంగా ఎవరైతే రాలేదో మా దగ్గరికి, వాళ్ళు వచ్చేసి చక్రపాణి రెడ్డి అన్న వచ్చేసినాడు, మేము ఆయనతో నడుస్తాము అని చెప్పి చెప్పడము జరుగుతుంది, మేము చూస్తున్నాము. సో శిల్పమోహన్ రెడ్డి గారి మంచితనం రాష్ట్రంలో చెప్పండి మీరు, ఎవరైనా శిల్పా సేవా సమితి పెట్టి ఎవరైనా ఈరోజు ఇంతమంది ప్రజలకి ఈ డిస్కౌంట్ రేట్స్లో కిరాణం అందించారా? మొత్తం 30 మినరల్ వాటర్ ప్లాంట్స్ ఓడినా గెలిచినా అంత ఖర్చు పెట్టి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి శిల్పమోహన్ రెడ్డి ఒక ఎవరికి అడిగినా ఒక చాలా సౌమ్యులు, చాలా మంచి మనిషి, ప్రతి ఒక్కరికి ఒక మంచిది చేయాలా, ఎవరికి ఈరోజు ఒక తిట్టింది కాదు, చెప్పింది కాదు, అలాంటి మంచి మనిషి. లాస్ట్ టైము వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆ గాలిలో, జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో మాకు కర్నూలు జిల్లాలో
14లో 11 సీట్లు మేము గెలిచాము. ఆ గాలిలోనే ఆయన ఓడిపోయినారు, కానీ వ్యక్తిగతంగా ఆయన పైన చాలా మంచి ఇమేజ్ ఉంది. అది కూడా మాకు కలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉంది, అది కలిసి వస్తుంది. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉండని మిగతా చాలా మంది నాయకులు కూడా, ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు, పిపి నాగిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఇంకోటి ఏమంటే, ఒక రూలింగ్ గవర్నమెంట్ నుంచి 91 డేస్లో ఎమ్మెల్సీ త్యాగం చేసి రావడము శిల్పా చక్రపాణి రెడ్డి, ఇట్స్ ఏ గ్రేట్ సాక్రిఫైస్ చక్రపాణి రెడ్డి గారు చేసింది. 100% ఇవన్నీ శక్తులు ప్రజల ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా, చాలా పెద్ద మెజారిటీతో మేము గెలవబోతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మా బుగ్గన రాజారెడ్డి గారు చెప్తుంటారు, తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పి. ఆ టెంపరీ డెవలప్మెంట్ పార్టీ ఖచ్చితంగా మూతపడుతుంది, వాళ్ళకు వాళ్ళ దుకాణం క్లోజ్ అయిపోతుంది అని చెప్పి చెప్పగలచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హాఫీజ్ ఖాన్ గారు. మీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూశారు కదా, నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డిది విజయం అని చెప్పేసి కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాఫీజ్ ఖాన్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.